తినమ్మా కొంచెం. అరే కొంచెం తిను, తినకపోతే ఎలా? నీకు ఆకలేయడం లేదా? తిను, కొంచెం తిను. పట్టు. ఏమైనా తిన్నావా బయట? మరి పట్టు, కొంచెం తిను. అయ్యో, ఎలా తినకపోతే చెప్పు. కొంచెం తిను. చెప్పు. ఓకే, నీకు రామాయణం చెప్పనా? చెప్పు. అర్థం చేసుకునే వయసు, అనుభవం నీకు లేదమ్మా. చెప్పమ్మా. ప్రేమించి పెళ్లి చేసుకుని నా గొంతు నేనే కోసుకున్నానమ్మా. ప్రేమ అంటే ఏంటమ్మా? అది చేయడం తప్ప? తప్పు కాదమ్మా, అదో పెద్ద వరం అమ్మా. ఆ వరమే ఒక రాక్షసుని చేతిలో పడి నా జీవితం నాశనం అయిపోయిందమ్మా. నేను చేసిన తప్పు నువ్వు చేయకూడదమ్మా. ఏంటి నా గురించి చెప్తున్నావు? పాపా, నీ పేరేంటమ్మా? ఆ అమ్మాయి మోగుది, మాట్లాడలేదు. వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్న చంపేసినప్పుడు షాక్లో మోగు అయిపోయింది. అలాగే అనాథ కూడా అయిపోయింది. తన దేవుడే కాపాడాడు. అన్నయ్య బాగున్నాడన్నయ్య. చూడమంటావా? నిన్నే ఫారెన్ నుంచి వచ్చాడు. ఇక్కడే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అన్నయ్య. అన్నయ్య, నేను మళ్ళీ చేస్తాను నీకు. ఏంట్రా? యుఎస్ లో ఉన్నప్పుడు ఎవరి మొహం చూసేవాడివిరా? నీ ఫోటో చూసేవాడినమ్మా. నీ ఫ్రెండ్స్ అందరూ పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు, నువ్వెప్పుడు చేసుకుంటావురా? సరేమ్మా, నీకు ఎలాంటి కోడలు కావాలి? ఒక్క మాటలో చెప్పాలంటే సీత లాంటి కోడలు కావాలిరా. ఓకే అమ్మా, కొంచెం టైం పడుతుంది. ఎన్ని రోజులు? 10 రోజులా, 20 రోజులా? అమ్మా, ఈ ఇంటికి రావాల్సింది ఈ రామ్ కావాల్సిన భార్య కాదు, ఈ ప్రభావతమ్మ గారికి నచ్చే కోడలు. కొంచెం టైం పడుతుంది. సరే, లేచి స్నానం చెయ్యి. నీకోసం పాయసం చేశాను. ఏదోలు ఇంకా రాలేదా? ఎక్కడ చచ్చారో. బావా వచ్చేసా బావా, 2 నిమిషాలు. ఇతను పెద్ద యాక్టర్. ఇతను యాక్టర్ అని ఇతను తప్ప ఇంకెవరు తెలియదు. హాయ్ దేవుడు, అమ్మ గుడి వచ్చేసింది. అయ్యో, ఎన్ని రోజులు దేవుడు నేను చూసి వచ్చేస్తున్నా నీ దగ్గరికి వచ్చేస్తున్నా. దేవుడా వచ్చేస్తున్నా. వైన్ షాపుకు దండం పెడతాందిరా, ఉత్తాస్ మొక్క కూడా. ఇవాళ ఖచ్చితంగా దేవుడికి మొక్కున్నాయి. ఇవాళ ఖచ్చితంగా మనకి బీరాభిషేకం. ఫ్రేమ్ పెడితే రక్కులు నడుము. ఏమమ్మా ఇటుండో? ఏదో ఇలా ఉన్నాను రా. హాయ్ రా మామా. చాలా హ్యాపీగా ఉందిరా మిమ్మల్ని ఇద్దరం చూస్తుంటే. ఇంకేంట్రా, ఎలా ఉంది నీ యాక్టింగ్, నీ డైరెక్షన్? కానీ నేను సినిమాలు పెద్దగా చూడు మా. మొన్నే మామ తమిళ్లో ఎన్నడా కట్రే అని ఒక సినిమా తీశాను, సూపర్ హిట్. అవునా? సూపర్. తెలుగులో మన హీరోలందరూ చేస్తామంటున్నారు. నీ సంగతి ఏంట్రా? మనం కొంచెం పెద్దగా చెప్తే పోలా. నేను బాహుబలి చూసాను రా నీ యూఎస్లో. ఓ చూసేసావా? అందులో ఉన్నావు నువ్వు? అంటే ఆ సినిమాలో రాజమౌళి నా డేట్స్ కోసం చాలా తిరిగాడు, బట్ బిజీగా ఉండి. కానీ ఇప్పుడు 2 కోట్లు తీసుకుంటున్నాం అమ్మ సినిమాకి. ఓ బాగుందిరా, బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ రా. దేవుడా, నేను పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి సాంప్రదాయమైన అమ్మాయిని చూపించు స్వామి. తన కురులు సముద్రపు అలల్లా ఉండాలి. తన కనుబొమ్మలు నెమ్మలి పించాల్లా ఉండాలి. తన గాజుల శబ్దం కూడా వినసొంపుగా ఉండాలి.
తను నాతో మాట్లాడే ఫస్ట్ పదమే ఐ లవ్ యూ అయి ఉండాలి. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు దేవుడు. అరే మామ మహేష్ గడేడ్రా? రే ఆగ్రా, తనతో మాట్లాడాలరా. చూడు మామ, ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. అయితే ఒక పని చెయ్యి, అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ వాయిస్ బాగుందని చెప్పు, ఆ అమ్మాయి ఫ్లాట్ అయిపోతుంది. సూపర్ మామ. ఇందాక పూజారి గారితో మాట్లాడుతున్నప్పుడు మీ వాయిస్ విన్నాను, చాలా బాగుంది. నిజం చెప్తాను, ప్రామిస్. ఏంట్రా బాబు, వాయిస్ బాగుందని చెప్పిన ఎంత సీరియస్గా చూస్తుంది. ఏంట్రా మామ, ఆ అమ్మాయి వాయిస్ బాగుందని చెప్పిన ఏంద్రా? అమ్మాయి వాయిస్ బాగుందని చెప్పాను రా, అయినా సీరియస్గా చూస్తుంది. అది మూగమ్మాయి రా, వాయిస్ బాగుందనేటే చెప్పినావురా. రేయ్, ఆ అమ్మాయికి లేని గొంతే కదరా, ప్రాణం కాదు కదా, అది చాలరా ప్రేమించడానికి. చేతావా? ఏమండి, నేను మీకు సారీ చెప్తాను, మీరు దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. ఇందాక అలా అన్నందుకు సారీ. దేవుడు మీకు అందరితో మాట్లాడడానికి గొంతు ఇవ్వకపోయినా అందరూ మీ గురించి మాట్లాడుకునేంత అందం ఇచ్చాడు. రేయ్, తన పేరేంట్రా? సీత. సీత. హే సీత, నచ్చావు, బాగా నచ్చావు. ఇక్కడ నుంచి నీ కళ్ళు చూసే ప్రతి ఫోటోలో ఈ రామ్ ఉంటాడు. అవుట్ ఆఫ్ ఫోకస్లో నేనుంటాను, ఫోకస్లో నా ప్రేమ ఉంటుంది. నా ప్రేమ ఉంటుంది. సన్నీ లియోన్, సన్నీ లియోన్. ఆల్రెడీ నా కళ్ళు ఉందిరా, నేను పంపించినాక నీ కళ్ళకి వచ్చేదిలే. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఇంత దరిద్రంగా ఉందంట రూము. రేయ్, అప్పుడే పడుకున్నారేంట్రా? సన్నీ లియోన్ వచ్చింది, సన్నీ లియోన్ వచ్చింది, సన్నీ లియోన్. కాలరా, సన్నీ లియోన్ కాదు. అబ్బో, బీర్. బీరా, బీరా. ఏయ్, వార్ని వాటరు ఏంట్రా? బీర్ బాటిల్లో వాటర్ ఏంటి? దొరికినాం. అసలు ఏం చేస్తున్నారా మీరు? అసలు ఈ వాటర్ ఏంటి, కవరింగ్ ఏంటి? అసలు మీరు ఇండస్ట్రీనేనా? ఇండస్ట్రీయే కానీ గ్రేడ్ వేరు బావా. గ్రేడ్ వేరా? అసలు మీరు తీసిన సినిమాలు ఏంట్రా? నైట్ షూటింగ్, రమ్మతో ఫైటింగ్. రే, అది ఆ సినిమా కదరా. ధోని అబ్బా, నువ్వేంట్రా? నువ్వు ఈయనంటే చెప్తా. సరే చెప్పు. వాడు షూట్ చేశాడు, నేను ఫైట్ చేశాను. ధోని అబ్బా. రే, అప్పుడెప్పుడో ఫోన్ చేస్తే హ్యాపీగా ఉన్నామని చెప్పారు కదరా, ఇప్పుడేంటి ఇలా? వైన్ షాప్ ఎత్తుకొని మరి మందు కొట్టాలం బావా. ఇప్పుడేంటి, మీతో మాట్లాడాలంటే మందు కావాలంట. అంతే 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 అంతే. బీర 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 బీర. రే, ఏంట్రా బీరా? ఎన్ని రోజులేంద్రా బీరు తాగి? ఎన్ని రోజులైందిరా? అమావాస్య, పున్నమి, అష్టమి, పుష్యమి, ఆషాఢం అయింది బావా. ఆషాఢం అంటే? అంటే గుర్తులేదు బావా, చాలా రోజులైంది. త్వరగా ఓపెన్ చేయ బావా, తాగుదాం. సరేరా, ఓపెనర్ ఏది? ఇటు తాగుతాడేమో. రే, ఎందుకురా కక్కుర్తి? పొద్దున్నే బీర్ కోసం ఆ దేవుడు 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 దేవుడు. రే, ఇప్పుడు దాకా మీరు సినిమాలు చేయలేదు కదా, ఇప్పుడు చేయండి. నేను ఛాన్స్ ఇస్తా. నేనే ప్రొడ్యూసర్ని, నువ్వు యాక్టర్వి, నువ్వు డైరెక్టర్. సినిమా తీయాలి, నేను హీరో, తన హీరోయిన్. సినిమా హిట్ అవ్వాలి, సూపర్. మేము కలవాలి. తీచ్చబా, తీచ్చా. హిట్ సినిమా తీచ్చా. సినిమా హిట్, నువ్వు పెళ్ళికి డేట్ పెట్టు. ఇంతకీ టైటిల్ ఏంది బావా? రాముడి ప్రేమలో సీతభద్రం. సూపర్ మావా. కిక్కు డబుల్ అవుద్ది. సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది. దా దా కూర్చో కూర్చో. మొన్న రూమ్లో ఏమంటారా? వాడు అసలు బీర్లు బీర్లు కాదురా రే, బీరు సీసాలు. అందులో వాటరు. తన రూమ్లో ఏమంటా తెలుసా బా? పాయసం.
పాయసం అంటే ఇష్టం, ప్రాణం. పాయసం. మొండరంలో ఏ పుస్తకాలు ఉంటాయరా? స్వాతి, అభిసారిక. తన రూమ్లో ఏముంటాయి తెలుసా బా? అయ్యాం మళ్ళీలా ఐరన్ రాడ్ ఒంటెద్దు. ఆ? అది ఐరన్ రాడ్డు కాదు, ఒంటి ఎద్దు కాదు, అయాన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్. అవునా బావా? రేపే మన ఫస్ట్ సీను. ఫ్రేమ్ అలా పైకి ఎత్తగానే హీరోయిన్ టిక్కు 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 అని వచ్చేది. అంతలో మన ఆంబోత్ అడ్డం పడతాడు. అప్పుడు నువ్వు వచ్చి సేవ్ చేస్తావు. పడిపోద్ది. మరి నువ్వేం చేస్తావురా? ఈ బియ్యం తాగుతావా? కూలింగ్ తగ్గిపోద్ది. మరి నాకు రా ప్రాక్టీస్ చేసావా? సూపర్ బావా, నువ్వు చూస్తావుగా బావా. లైఫ్ లో ఫస్ట్ టైం యాక్టింగ్ బావా, కొంచెం ఆశీర్వదించవా? శీఘ్రమే క్లోజప్ షాట్ ప్రాప్తిరస్తు. టెక్ వన్. పెరత వేదములు బా ఏంద్రా బా బా పొర తుప్పాలమ్మ కూడా. హాయ్, మీరు బాగున్నారండి? ఓరి ఎండిపోయి ఎద్దుమ కూడా సిగ్గుపడతావేంద్రా? నువ్వు రౌడీ రెచ్చిపా. చాలా బాగున్నావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎంతైనా మన ఫ్రెండ్ లవర్రా, కొంచెం మర్యాదగా మాట్లాడు. చాలా బాగున్నారండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఓ, నా గురించి పెద్దగా తెలియదా మీకు? ఇప్పుడు దాకా 40 మర్డర్లు చేశాను, 70 దొంగతనాలు చేశాను. మొన్న ఈ మధ్య జీవితకాయ శిక్ష మీద జైలు నుంచి వదిలేశారు. ఓకే కదా, పర్లేదు కదా? తొందరగానే పంపించడానికి ఇక్కడ కవర్ చేయలేక చచ్చిపోతున్నాను, డైలాగులు మర్చిపోతున్నాను. ఏంట్రా మిమ్మల్ని టేస్ట్ చేస్తున్నారా? ఏం సేవ్ చేద్దామనా? 6 ప్యాకా? జిమ్ బాడీయా? నీకు అమ్మాయి పడచ్చాము, కానీ నేను పడినా. కొట్టినప్పుడు ఒక్కసారేనా రే? రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటున్నారంటే అదే ప్రేమిస్తే చాలా బాగా చూసుకుంటారు సార్. సూపర్ నేచురల్ యాక్టింగ్. బాబు రే, రోడ్డు మీద వెళ్తున్న అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటున్నారంటే అదే ప్రేమిస్తే ఎంతలా చూసుకుంటారో బాస్. రే వదులురా. సీన్ మొత్తం వరస్ట్ చేశాడు. వస్తాడు రోలు అని రీల్ మొత్తం తినే కదరా, రుబ్బు రోలు మాకు కూడా. యాక్టింగ్ అంటే నేను చేస్తా, నువ్వు చూడు. అమ్మా నేటే చేస్తా అని తెలుసు, ఓకేనా? ఏదో మొత్తం పెంట చేశాడు. నా మాట వదులురా రే. రోడ్డున పోయే అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటే ప్రేమించిన అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటారు సార్. అయిపోయింది. ఇది యాక్టింగ్ అంటే. బాగా చేశాను బా, చేసావు ఓకేనా? ముంచేసావు. సీన్ మొత్తం వరస్ట్ చేసావు కదరా, వరస్ట్ ఫీల్. టేక్ 5. ఫస్ట్ గా చేసింది మేము కదరా, నువ్వురా ఫస్ట్ ఫెలో. కాలం నాతో మాటైనా అనలేదే, ఏమైందో నా మనసు మాట వినలేదే. నా మనసే నాకు ఏంటో దాచేసిన భావమేంటో, నీ చూపే చాలులే ఈ ప్రేమలో. కల్లో ఒక తారే నా మనసులో చేరే, కళ్ళెదుటే ఉన్న ఒక మాటైన రాదే. డైరెక్షన్ ఆపండ్రా. ఏంట్రా మీ బాధ? ఏంటి? సీన్ మొత్తం చెడదొబ్బావు కదరా. తప్పు నాదే కాబట్టి పరిష్కారం కూడా నాదే. రేపు 2 పేజీలు డైలాగులు రాస్తా. ఏంటి 2 పేజీలు? అమ్మాయి పడకుంటే పడదు అనే డౌటే లేదు, పడిపోద్ది. పడకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి 30 లక్షలు ఇస్తా. నీ మొహానికి ఐసిఐసిఐ బ్యాంక్ లో 30 లక్షలు. నావి అని చెప్పలేదురా, ఐసిఐసిఐ బ్యాంక్వి అన్నా. ఏమో ప్రిపేర్ అయ్యావా? సూపర్. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే మా ఓకే. తరసు జాగ్రత్త చెప్పు. ఓకే. ఆల్ ది బెస్ట్. రావని ఎదవా. సీత, డైలాగ్ ఏంట్రా మర్చిపోయినా? మనం డైలాగులు అన్నీ మర్చిపోయాడు కదరా. నువ్వే పెద్ద పెద్ద డైలాగులు రాసిచ్చావు, సినిమా డైలాగులు. సీత, సరే నా మనసులో ఏముందో తనకు చెప్పేద్దాం. నీ యూఎస్లో 4 years ఉన్నాను సీత, కానీ నాకు తెలుగు సంప్రదాయం అంటే చాలా ఇష్టం. అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అమ్మ కూడా అదే చెప్పింది.
చాలామంది అమ్మాయిలు చూసాను సీత, చాలామంది, కానీ ఒక్కళ్ళు కూడా అనిపించలేదు. కానీ ఫస్ట్ టైం నేను టెంపుల్లో చూడగానే 25 ఏళ్ల నా కళ 25 సెంటీమీటర్ల దూరంలో కనిపించింది. అంతే, ఫిక్స్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్లాన్స్ నేను ఇంప్రెస్ చేయడానికి. అంతెందుకు, ఇప్పుడు కూడా ఏదో ప్లాన్ వేసుకొచ్చాను, కానీ వర్కౌట్ అవ్వలేదు. నాలో నేను లేను సీత, ఉన్నది నువ్వే. నిజం సీత, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చూసావా, అది కూడా నేను కాదు, నాలో ఉన్న నువ్వు నాతో అలా మాట్లాడిస్తున్నావు. నాకు అసలు సీరియల్స్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు సీత, కానీ 2 days బ్యాక్ అమ్మతో కలిసి 4 ఏదో సీరియల్ చూసాను. 5 అయింది, 6 అయింది, 7 అయింది. సీరియల్స్ మారుతున్నాయి, క్యారెక్టర్స్ మారుతున్నాయి, నా ఆలోచన మారట్లేదు. నా ఆలోచనలో ఉన్న నువ్వు మారట్లేదు. ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్ళాను సీత, సినిమా చాలా బాగుంది, కానీ హాఫ్ అన్ అవర్కే బయటకు వచ్చాను, నువ్వు గుర్తొచ్చావు. మీ ఇంటి ముందు 3 hours వెయిట్ చేశాను, కానీ 3 seconds వచ్చి వెళ్ళిపోయావు. చాలు, హ్యాపీ, దిల్ ఖుష్. అమ్మ సీత లాంటి కోడలు కావాలని చెప్పింది, కానీ తనకు తెలియదు నేను సీతనే తీసుకొస్తాను. పెళ్లి చేసుకో సీత, లైఫ్ లాంగ్ ప్రేమిస్తా. సీత, నా నుంచి వెళ్ళడానికి అడుగులు బాగానే వేస్తున్నావు, వేయి. రేపు పెళ్ళిలో 7 అడుగులు వేయడానికి ఈజీగా ఉంటుంది. అమ్మా, ఏంట్రా? అమ్మా, చెప్పరా. ఇటు చూడు. ఏంటి? ఎవరా ఈ అమ్మాయి? బాగుంది. నువ్వు అడిగిన సీత ఈ అమ్మాయి అమ్మా. అవునా? కానీ అమ్మాయి మాట్లాడలేదమ్మా, మూగది. నానా, అమ్మాయికి లేనిది గొంతే కదరా, ప్రాణం కాదు కదా, అది చాలు ప్రేమించడానికి. అమ్మా, ఇదే మాట నేను అక్కడ చెప్పానే, కాపీగా కొట్టావు నువ్వు. నానా, నువ్వు నా కాపీవి, అది మర్చిపోకురా. కానీ అమ్మా, నేను ఎంత ప్రేమించినా అమ్మాయి నన్ను పట్టించుకోవట్లేదే. నానా, అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావు సరే, అమ్మాయి నిన్ను ప్రేమించేంతగా ప్రేమిస్తున్నావా? అర్థం కాలేదా? నేను వంట చేసుకోవాలిరా. అమ్మా, నాకు పాయసం చేయడం నేర్పిస్తావా? సన్నీ డార్లింగ్, రా రా, సన్నీ డార్లింగ్, రా రా, సన్నీ డార్లింగ్, రా. నువ్వు నన్ను కొట్టినా పర్లేదు డార్లింగ్, రా రా, నేను ఇక్కడ పడుకుంటూ వచ్చాయి, ఇవాళ నా కల్లోకి రావాలి. నువ్వా? ఎక్కడికి? బీర్ పార్టీ ఉంది, రారా. బీర్ పార్టీయా? మరి వద్దులే, రారా బాబు. అయితే ఓకే. బీర్ పార్టీ ఉంది, బీర్ పార్టీ ఉంది, రారా. నన్ను పిలవకుండా బీర్ తాగుతారా? ఐఎమ్ కమింగ్. అమ్మ తమ్ముడు నన్ను పిలవకుండా యాడికి పోతాండరా? ఇక్కడికేమో నేను వచ్చా. రండి రండి, చేతులు బీర్లు కాకుండా క్యాండిల్స్ పడతా. ఒకసారి కిందకి రా. టైం చూడు. ఈ 1:43 టైంలో ఈ 4:20 చెప్తున్నాడు. హ్యాపీ బర్త్డే. టైం చూడమ్మా, కరెక్ట్గా 10 గంటలకి నా బంగారానికి 10 సంవత్సరాలు నిండాయమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ. ఈ క్షణం నన్ను హ్యాపీగా ఉంచడానికి పాయసం తప్ప ఇంకేం తీసుకురాలేదు. నీకోసం పాయసం చేశానుండు. హ్యాపీ బర్త్డే. ఎంతైనా కానీ బైక్లని వేస్ట్. ఏమైందిరా? మొన్న ఒక బైక్ చూసామమ్మా, డొక్కు బైకు, ఎంతో బాగుంది తెలుసా? అవునా? ఎంత? 1.5 లక్షమమ్మా. 1.5 లక్ష? మొన్నే మా వాడు డొక్కు బైక్ 5,000 కొన్నాడు రా. ఇది బాగుంటది మామా. మొన్న మహేష్ బాబు, నిన్న పవన్ కళ్యాణ్, రీసెంట్ గా నా చేతనే అందరూ ఇదే వాడుతున్నారు. అసలు బండి ఎలా ఉంటుందిరా?
అదే మామ బండి ఉంటుంది, ఇంత డూమ్ ఉంటుంది, వెనకాల బర్రని సౌండ్ వచ్చేది, అందరు ఇదే వాడుతున్నారు. అది డొక్కు కాదురా, డ్యూక్ రా దరిద్రుడా. అబ్బా అబ్బా ఈ సీత ఉందే ఎప్పుడు పడితే అప్పుడు కల్లోకి వచ్చేస్తుంది బావా. ఎక్కడికి వచ్చిందిరా? మన వీధిలోకి వచ్చేస్తుంది బావా. తర్వాత మన వీధిలోకి వస్తే పర్లేదు, మా ఇంటి వైపు వచ్చేస్తుంది. వదలవా? నన్ను వదలవా నువ్వు? అసలు నా గురించి ఏమనుకుంటున్నావా నువ్వు? మైత్రివనంకి వెళ్తే నీకంటే అందమైన అమ్మాయిలు బోల్డ్ మంది దొరుకుతారు తెలుసా. ఇక్కడ ఖాళీ లేక ఇక్కడ ఎవరున్నారో తెలుసా? ఒక అమ్మాయి ఉంది, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఏసీ వేసుకొని హ్యాపీగా పడుకుంది. నువ్వు బజ్జో బంగారం, నువ్వు బజ్జో. ఒరే ఒరే, ఇది కల కాదురా రే. ఏంట్రా మీ గోల? చూసావా, కల్లో కూడా ఇలా బాధ తప్పట్లేదు నాకు. కలే కదా, ఏం చేయాలని అనుకుంటున్నావా? ఏంటి? పెళ్లి చేసుకో సీత, లైఫ్ లాంగ్ ప్రేమిస్తా. ఇది కల కాదురా, నిజం రా. బా నిజమా? అవును. ఏ సీత, ఈసారి 2 days బ్యాక్ నిజంగానే కల వచ్చింది. అందులో మన ఇద్దరు పెళ్ళైపోయింది తెలుసా, 2 పిల్లలు. కానీ ఆ తర్వాత నేను చచ్చిపోయాను. వింటున్నావా బంగారం? ఒత్తునే నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? ఇంటికెళ్ళి బజ్జు అమ్మా, బజ్జు. అందులో మన ఇద్దరు పెళ్ళైపోయింది తెలుసా, 2 పిల్లలు. అసలు నన్ను ఎందుకు ప్రేమించట్లేదు? ఇవాళ ఎలాగైనా తనతో మాట్లాడాలి. అసలు ఏంటి ప్రాబ్లం? ఎలాగైనా మాట్లాడాల్సింది. ఆగవే, ఆగు. నా వల్ల కావట్లేదే. పిచ్చోండి అంటున్నారు అక్కడ. అందరిలాగా చేతులు కోసుకుంటాం, ఆ రక్తంతో లడ్డలు రాయటం నాకు రాదే. ఈ రామ్లో ఉన్నవి 2, జీవితాంతో నీ తోడుగా నడిచే 2 కాళ్ళు, నిన్ను ప్రేమగా చూసుకునే 2 కళ్ళు, అంతే. నాలో ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు సీత, మార్చుకుంటాను. కానీ నేనే ప్రాబ్లం అని చెప్పకు, తట్టుకోదు. ఏడవాలనిపిస్తుంది సీత, కానీ ఏడిస్తే నన్ను కాకుండా నా కన్నీళ్ళని ప్రేమిస్తావేమోనని భయంగా ఉంది. పెళ్లి చేసుకోవే, లైఫ్ లాంగ్ ప్రేమిస్తా. ఏమైంది వీడికి? ఏంట్రా డల్లుగున్నావు? సీత గురించే మావ. తనేంటో నాకేం అర్థం కావట్లేదురా. తన ఫ్రెండ్ నాకు తెలుసురా, రేపు తను కలుద్దాం, తనేమన్నా సొల్యూషన్ చెప్పచ్చు. ఓకే? ఏంటి రామ్, డల్గా ఉన్నావు? బాధగా ఉందా? సీత బాధతో పోలిస్తే నీది బాధే కాదు. చిన్నప్పటి నుంచి ఒంటరిగా నడవడం తనకు అలవాటైపోయింది. బాధలు కష్టాలు తన జీవితాన్ని చీకటిగా మార్చేశాయి. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు, ఈ సొసైటీలో జరిగే కొన్ని సంఘటనల వల్ల తనను పెళ్లి చేసుకునేవాడు ఎలా ఉండాలో కొన్ని కండిషన్స్ రాసుకుంది. టెంపుల్లో నచ్చావని చెప్పావు, గుర్తుందా? తన మొదటి కండిషన్ అదే. తనని ప్రేమించేవాడు తనతో పాటు తనలో ఉన్న లోపాల్ని కూడా ప్రేమించాలని. ఐఫోన్స్, ఐప్యాడ్స్ గిఫ్ట్గా ఇచ్చే ఈ రోజుల్లో తన పుట్టినరోజుకి తనకెంతో ఇష్టమైన పాయసం తెచ్చిచ్చి వాళ్ళ అమ్మని గుర్తు చేశావు. ఇన్ఫ్యాక్ట్ తను రాసుకున్న 2వ కండిషన్ కూడా ఇదే. ప్రేమను బహుమతులతో కొనకూడదని. ప్రేమించేవాడు చెప్పాల్సిన మొట్టమొదటి మాట పెళ్లి చేసుకుందామని. పెళ్లి చేసుకో సీత, లైఫ్ లాంగ్ ప్రేమిస్తా. అదే తన 3వ కండిషన్. ఈ 3 డైరీలో రాసుకుంది, కానీ తన లాస్ట్ కండిషన్ తన మనసులో రాసుకుంది. అదేంటో నాకు తెలీదు. ఒకవేళ నువ్వు అందులో కూడా సక్సెస్ అవుతే తను నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది. సరే రామ్, ఇంక నేను వెళ్తాను. కంగ్రాట్స్ రా. రామ్, తన జీవితంలో గనుక నువ్వు వస్తే నీకొక నిజం తెలుస్తుంది. ఆ నిజమే నీ ప్రేమకు నిజమైన అర్థం.
చిన్నప్పటి నుండి ఒంటరిగా పెరిగాను రామ్. అమ్మా నాన్న ఉన్నప్పుడు నేనెప్పుడూ హ్యాపీగా లేను. నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుండి ఏదో తెలియని ఫీలింగ్. ఇలాగే ఆ ఫీలింగ్తో లైఫ్ లాంగ్ ఉందాం అనుకుంటున్నా. పెళ్లి చేసుకుంటా. మీ అమ్మ నన్ను వదిలేసి వస్తావా? కావాలంటే శని ఆదివారాలు వెళ్ళి కలుద్దాం. ఇదే నా లాస్ట్ కండిషన్. సీత, చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలని చెప్పిన వెంటనే ఎంత కష్టమైనా సరే తీసుకొచ్చేవు నాన్న. నాకు ఇది ఇష్టం అని చెప్పిన వెంటనే ఎంత రాత్రైనా సరే చేసి పెట్టేవో అమ్మ. పెంచారు సీత, చాలా ప్రేమగా పెంచారు. నాకు ఇప్పుడు 25 ఏళ్ళు సీత. నా దృష్టిలో వాళ్ళు ఇప్పుడే పుట్టారు, చిన్న పిల్లలు. వాళ్ళకి నాలాగా అడగటం రాదు సీత, నేనే ఇవ్వాలి. నన్ను చూసుకోవడానికి మా అమ్మకి మా నాన్న తోడుగా ఎలా ఉన్నాడో వాళ్ళని చూసుకోవడానికి నాకు తోడుగా నువ్వు ఉంటావని నేను ప్రేమించాను సీత. ఏ మాట అయితే నా నోటి నుంచి రాకూడదనుకున్నాను ఆ మాటే నా చేత పలికిస్తున్నా సీత. మిస్ యూ సీత. బాయ్. అమ్మా నాన్నని ప్రేమించేవాడే తన భార్యని బిడ్డని ప్రేమిస్తాడమ్మా. ఐ లవ్ యూ రామ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రామ్. ఐ లవ్ యూ. ఇంకా చాలాసార్లు చెప్పాలనుంది. మా అమ్మని మా నాన్న చంపేసినప్పటి నుంచి మనుషులతో మాట్లాడడం మానేసి భయంతో మాట్లాడేదాన్ని. ఇప్పుడు మాట్లాడుతున్నా. ఎవరితో తెలుసా? నా భయాన్ని చంపేసిన ధైర్యంతో కాదు, నా ప్రేమతో. కాదు, నా రాముడితో. స్వయంవరంలో సీతకు ముందే తెలుసు రాముడే ధనుసు విరిచి తనను పెళ్లి చేసుకుంటాడని. కానీ వాళ్ళ నాన్న మీద ఉన్న గౌరవంతో ధనుసు విరిచేదాకా వేచి ఉంది. నా తొలిచూపులోనే నాకు అనిపించింది నా ప్రేమను గెలిచేది నువ్వేనని. మా అమ్మకిచ్చిన మాట కోసం ఇప్పటి వరకు వేచి ఉన్నా. నువ్వు చెప్పినట్టే మన కథలో కూడా ఓ రామాయణం ఉందిరా. నేను సీత, నువ్వు రాముడు. నీ స్నేహమే హనుమంతుడు, నా భయమే రావణాసురుడు, మన ప్రేమే రామాయణం. నన్ను పెళ్లి చేసుకుంటావా? లైఫ్ లాంగ్ ప్రేమిస్తాను. ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా? లేవు. ఏ? రాముడి ప్రేమలో సీత పాత్ర.